టేస్టీగా ఉండే బోడకాకరకాయల కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బోడకాకరకాయల్ని వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం పోపు గింజలు, 4 పచ్చిమిర్చి చీలికలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న 1 ఉల్లి తరుగు ఇది కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిగడ్డ కొంచెం వేగాక మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగేటప్పుడు ఫ్రెష్గా తరుక్కున్న అల్లం తరుగు వేసుకొని వేయించుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేదాకా వేయించుకొని 2 టమాటాలను సన్నగా తరుక్కొని ఈ తాలింపుకి యాడ్ చేయాలి. ఈ టమాటాలని బాగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా సాఫ్ట్ అయ్యాక వీటికి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బోడకాకరకాయలను యాడ్ చేసేయాలి. ఈ బోడకాకరకాయలని యాడ్ చేసుకున్న తర్వాత వీటికి తాలింపు బాగా పట్టేలా బాగా వేయించుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని బోడకాకరకాయలకి తాలింపు అంతా పట్టేలాగా వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత బోడకాకరకాయ అనేది బాగా వేగింది అనిపించినప్పుడు కూర మగ్గించుకోవాలి. అందుకోసం మనం 5 నిమిషాల పాటు ఒక మూతని పెట్టేసుకొని 5 నిమిషాలు ఈ కూరని మగ్గించుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మంటని 5 నిమిషాలు మగ్గాక మూత తీసి చూస్తే బోడకాకరకాయ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి మనం పచ్చి మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూను ఉప్పు, 1.5 స్పూను కారం యాడ్ చేసి ఒక్కసారి కలుపుకుంటున్నాను. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోండి. అలాగే ఈ కర్రీకి 1 టేబుల్ స్పూను గరం మసాలా యాడ్ చేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 2 నిమిషాలు వేయించుకుంటే అంతే అండి, టేస్టీ అండ్ హెల్దీ బోడకాకరకాయ కర్రీ రెడీ అయింది. రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.